మీరు దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. చరిత్రను మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అంతేగాని తప్పుగా అర్థం చేసుకోకండి. సతీ సహగమనం ఎక్కడి నుంచి వచ్చింది? పాశ్చాత్యులు తీసుకొచ్చారా? మీరు తీసుకొచ్చారా? దేవుడు నరుణ్ణి నారిని సమానంగా చేశాడు అని బైబిల్ చెప్తూ ఉంటే, సర్వ మానవ సౌభ్రాతృత్వము బైబిల్ నేర్పిస్తూ ఉంటే, నారి లేకపోతే స్త్రీ నరుని కంటే చిన్నది, తక్కువ స్థాయికి చెందింది, నరుడు చచ్చిపోతే వాటితో పాటు ఇది చచ్చిపోవాలి అని చెప్పే సంస్కృతిలో మేము దేశానికి ఏం చేశామని అడుగుతున్నారు. ఎవరండి సతీ సహగమనం ఆపింది? కేరళలో పైవస్త్ర ధారణ చేస్తే ఈ రోజుకు తప్పు. మదురైలో ఈ రోజుకు కూడా మొన్నటికి మొన్న 2016లో కలెక్టర్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అంటే 17 మంది మదురైలో ఉన్నటువంటి బాలికలు 16 నుంచి 22 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక మేల్ ప్రీస్ట్ అంటే ఒక పూజారి ఎదుట బట్టలు లేకుండా ఉండాలి 15 రోజులు, పై వస్త్రం లేకుండా. పై వస్త్రం ఉంటే వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. సర్వే చేసిన వాళ్ళు ఉన్నారు. 1999 నుంచి 2010 వరకు ఒక చేసిన సర్వేలో అదే మదురైలో ఉండే ఒక గ్రామంలో బయటికి గనక ఈ బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని వస్తే పై వస్త్రం తీసేయాలి మన స్త్రీలు. ఇలాంటి సంస్కృతి ఉన్న మీరు దేశానికి ఏం చేశారని మమ్మల్ని అడుగుతారు. మనం ప్రశ్నించగలగాలి. అందుకనే ఈ తీర ప్రాంతం కేరళ గాని, తమిళనాడు గాని, ఒరిస్సా గాని, ఆంధ్రప్రదేశ్ గాని, ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బెంగాల్ వరకు కూడా పై వస్త్రం లేకుండా జీవించారు. మీకు తెలుసో తెలీదో, మొన్నటి వరకు కూడా పై వస్త్రం లేకుండా జీవించారు స్త్రీలు. పురుషులైతే ఒక గోచి బట్ట ఇంత ఉండేది తప్ప వేరేది పెట్టుకుంటే వాళ్ళ పిరుదులు కోసేవాళ్ళు. మీకు తెలుసో తెలీదో, గోచి బట్ట కట్టుకున్నటువంటి ఒక శూద్రుడు పెద్ద కులం వాడితో కలిసి కూర్చుంటే పిరుదులు కోసేవాళ్ళు. ఇది క్షత్రియ ధర్మం అని చెప్పేవాళ్ళు. ఈ ధర్మం చెప్పేవాళ్ళు దేశానికి మీరేం చేశారు అని మనల్ని ప్రశ్నిస్తారు. మనం ఏం చేయలేదు అని అనుకుంటూ ఉంటాం. ఎవరంటే అది ఆపింది? ఆడవాళ్లకు స్కూల్ కట్టింది ఎవరు? ఆడవాళ్లను సమానంగా కూర్చిపెట్టింది ఎవరు? శూద్రులకు చదువు నేర్పింది ఎవరు?